నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మొలకలపల్లి మండలంలో ములకలపల్లి నుండి రింగిరెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లే పాములేరు వాగుపై హైలెవల్ వంతెన కుంగిన బ్రిడ్జ్ 5 గ్రామాలకు రాకపోకలు బందు. నిర్లక్ష్యముతో 15 లక్షల రూపాయలు నేలపాలు అయినట్లు రైతులు ఆరోపించారు. ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకుని కృంగిన బ్రిడ్జిని మరమ్మతులు చేసి రాకపోకలను పునరావృతం చేయాలని కోరిన ప్రజలు, నాయకులు. ఈరోజు ములకలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పాములేరు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ నిర్మిస్తున్నటువంటి హై లెవెల్ వంతెన అధికారుల నిర్లక్ష్యం వల్ల గత ఎండాకాలం మొత్తం కూడా కాలువలు దిగడం జరిగింది. వర్షాకాలం సీజన్లో ఈ ములకలపల్లి నుంచి రింగిరెడ్డిపల్లి, తాళపాయి, నంగడగుట్ట, అటు పూర్వంపాడు వారి కనెక్టింగ్ రహదారి మొత్తం కూడా ఈరోజు గతంలోనే వర్షాలు వచ్చినప్పుడు మొత్తం కూడా కొట్టకపోవడం జరిగింది. తాత్కాలికంగా ఇప్పుడు ఐరన్ వంతెన వేసిన జరుగుతుంది. ఆ వంతెనకు సంబంధించి కూడా సపోర్టు పెద్ద వాక్కి 3 కాలమ్స్ కింద పెట్టకుండా ఒకే కాలం పెట్టడం వల్ల ఇది మొత్తం కూడా వంగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎవరైతే ఫుట్పాత్ బ్రిడ్జి ఉందో మొత్తం కూడా వంగి రావడం జరిగింది. దానివల్ల ప్రయాణాలు మొత్తం నిలిచిపోవడం జరిగింది. దీనివల్ల రాత్రి ఒక గర్భిణీ స్త్రీకి, తర్వాత ఒక పిడిసి వచ్చినటువంటి వ్యక్తి, గిరిజన పిల్లలు వాళ్ళ హాస్పిటల్ రావాలంటే ఇబ్బంది పడ్డ పరిస్థితి వచ్చింది. అటు పక్కన పోతే పూర్వంపాడికి వాగులు పడ్డాయి. ఇది ములకలపల్లికి వచ్చే పరిస్థితి లేదు. అధికారుల నిర్లక్ష్యం, ముఖ్యంగా అధికారులు ఎవరైతే దీనికి సంబంధించిన పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని దీని మీద, ఎందుకంటే వర్షాకాలం ఇంకా 3 నెలల పాటు కొనసాగే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీన్ని మరమ్మతులు చేసి ప్రయాణికులకి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు ములకలపల్లి మండల ప్రజల తరఫున, గ్రామ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం.